విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దిగువన మొసళ్లు ఉన్నాయంటూ సీతమ్మ వారి పాదాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పోలీసులు. నదిలో మొసళ్లున్నాయని, నదిలోకి ఎవరూ దిగవద్దని హెచ్చరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీతమ్మ వారి పాదాల నుంచి రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న రైల్వే బ్రిడ్జ్ వరకు భారీగా మెష్ను సైతం ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. కృష్ణానదిలో భయంకరమైన మొసళ్ళు తిరుగుతున్నాయా? వరదలకు ఎగువ నుంచి బ్యారేజీ వద్దకు కొట్టుకొచ్చాయా? బ్యారేజీ దిగువన ప్రస్తుతం డేంజర్ సిచ్యువేషన్ నెలకొందా? తాజాగా చూస్తే పోలీసుల ఫ్లెక్సీ చూస్తే అవునని అనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు విజువల్స్లో భయంకరమైన మొసళ్ళు తిరుగుతున్నాయి, ప్రమాదకరమైన సుడిగుండాలు ఉన్నాయి. స్నానానికి దిగితే చనిపోతారంటూ కూడా కృష్ణలంక పోలీస్ వారి హెచ్చరిక అంటూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీకి సంబంధించి కూడా కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. ఏదో ముసలి ఒక మనిషిని తింటున్నట్టుగా ఫోటో పెట్టడం జరిగింది. దాంతోపాటు కింద ఒక 3 ఫోటోలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం సీతమ్మ వారి పాదాల దగ్గర శనేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఘాటు దగ్గర ప్రస్తుతం మనం ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం ఇక్కడ నుంచి కూడా మొత్తం ఏదైతే ఎవరో కూడా నదిలోకి దిగకుండా భారీగా మెస్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరదల సమయంలో కూడా ఇక్కడ వచ్చి చాలామంది ఫోటోలు దిగారు. దాంతోపాటు శనేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన క్రమంలో కూడా ప్రస్తుతం వారంతా కూడా ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత నేరుగా స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దాంతోపాటు ప్రధాన ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనార్థం కూడా పెద్ద ఎత్తున అటు సుదూర ప్రాంతాల నుంచి అటు రైళ్లలో బస్సుల్లో ప్రయాణికులు అటు ప్రయాణాల ద్వారా వస్తూ ఉంటారు. ప్రస్తుతం భక్తులు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఘాట్లకు సంబంధించి కూడా దుర్గా ఘాట్లో ఎక్కువగా స్నానాలు ఆచరిస్తారు. దాని తర్వాత సీతమ్మవారి పాదాల వద్దకి అత్యధికంగా మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. లక్షలాదిగా అమ్మవారి దర్శనార్థం కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే శనేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగుండానే కేశఖండన శాల కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ జల్లు స్నానాలు ఉంటాయి, కానీ అత్యధిక మంది ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. మరొకవైపు దసరా శరన్నవరాత్రి ముగిసిన తర్వాత భవానీలు అత్యధికంగా వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వారు కూడా దీక్ష విరమణ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి మాల కావచ్చు, వాళ్ళ డ్రెస్సులకు సంబంధించి కూడా నేరుగా కృష్ణానదిలో వేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ కలకలం రేపుతుంది. కృష్ణానదిలో ప్రస్తుతం ఏదైతే బ్యారేజీ దిగువన ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే మొసళ్ళు ఉన్నాయంటూ కూడా పోలీసులు హెచ్చరికతో కూడినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా నదిలోకి అనుమతించడం లేదు. ప్రధానంగా ఏదైతే 2 రోజుల క్రితం కూడా ఒక వ్యక్తికి ఏదైతే పెద్ద తోకతో కూడినటువంటి పెద్దది కనబడిందంటూ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు మాన్సూన్ ఫ్లడ్ రిలీఫ్ టీమ్కి ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో నిజంగా ఇక్కడ ముసళ్ళు ఉన్నాయనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసులు ఒకవేళ కనుక ఏదైనా నదిలోకి దిగుతూ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వరదలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలోనే దాదాపు 3 సార్లు పైగా వరదలు వచ్చినటువంటి పరిస్థితి. 5,50,000 క్యూసెక్ల పైన దాటినటువంటి పరిస్థితి. నిన్న కూడా 3 లక్షలు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 43,500 క్యూసెక్ల నీటిని బ్యారేజీ నుంచి దిగువకి విడుదల చేస్తున్నారు. 60 గేట్లను ఒక్క అడుగు మేర పైకెత్తి దిగువకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముసళ్ళు సంచరిస్తున్నాయంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ప్రజలు భయాందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఎవరు కూడా లోపలికి వెళ్ళే సాహసం కూడా చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఒకంత అలర్ట్ అవ్వడం జరిగింది. ఎవరిని కూడా నది లోపలికి వెళ్లకుండా కూడా భారీగా మెస్ చేసినటువంటి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం సీతమ్మ వారి పాదాల నుంచి నేరుగా ఏదైతే రైల్వే బ్రిడ్జ్ కనబడుతూ ఉందో ఆ రైల్వే బ్రిడ్జ్ వరకు కూడా మెస్ ఏర్పాటు చేశారు. పైనుంచి కూడా ఎవరు రాకుండా అక్కడ కూడా బారిగేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నదిలోకి దిగితే ఏమైనా జరిగితే కనుక మొత్తం ఒక క్రియేట్ అవుతుంది కాబట్టి ఎవరిని నదిలోకి పంపించేందుకు కూడా సాహసం చేయట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు మొత్తం కూడా ఈ ప్రాంతంలోనే అత్యధిక మంది వస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా లోపలికి పంపకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిజంగా ఒకటైతే చర్చ అయితే కొనసాగుతుంది. నిజంగా ముసళ్ళు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా నదిలోకి దిగేందుకు వస్తున్నారు కాబట్టి అటు ఫోటోలు దిగేందుకు వస్తున్న క్రమంలో వారిని వెళ్ళకుండా ఒక భయపెట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఊబి ఉన్నటువంటి పరిస్థితి, లోపల ఊబి ఉన్న చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వెళ్తూ ఉన్నారు కాబట్టి స్నానాలకు వెళ్తూ ఉన్నారు. మరికొంతమంది బట్టలు ఉతకడానికి ఇతరత్ర వెళ్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఫోటోలు దిగడానికి వెళ్తున్న క్రమంలో కూడా ఏమైనా జరగకూడని జరిగితే బాగా నష్టం ఉంటుంది
ఉంది కాబట్టి అందుకని ఎవరిని కూడా లోపలికి పంపించేటువంటి కార్యక్రమం అయితే చేపట్టట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నిజంగా ముసళ్ళు ఉన్నాయా లేకపోతే వాళ్ళని భయపెట్టడానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. చూడాలి అధికారులు దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తారండి. ప్రస్తుతానికైతే అటు సీతంవారి పాదాల నుంచి రైల్వే ట్రాక్ వరకు కూడా రైల్వే బ్రిడ్జ్ వరకు కూడా ఎవరిని బారికేడ్లు ఏర్పాటు చేశారు, భారీగా మెస్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నదిలోకి అయితే ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరప్రసాద్ సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.